ఇక కలెక్టర్ను సన్నాసి అనటం కేటీఆర్ సంస్కారమని ప్రభుత్వ విపాది శ్రీనివాసులు అన్నారు. ఆయన నోటికి అదుపు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో కేటీఆర్ తన వాళ్లకు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారని ఆరోపించారు. దీనిపై సిఐడి విచారణ జరపాలని ఆయన కోరారు. కేటీఆర్ గారు ప్రెస్టేషన్లో ఏమేం మాట్లాడుతున్నదో అర్థం కాని పరిస్థితులలో అధికారం పోయినప్పటికీ అహంకారం తగ్గకుండా ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్ వరకు ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే ఏమనాలనేటువంటి మాట ఈ సందర్భంగా చెబుతూ చిన్న పెద్ద తేడా లేకుండా వాగుతున్నటువంటి మాటలను గమనిస్తే కలెక్టర్ను పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్త అనేటువంటి సంబోధన, కలెక్టర్ను పట్టుకొని సన్నాసి అనేటువంటి పదాన్ని వాడినటువంటి సందర్భంలో ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ అధికారులను తిట్టడమే కాదు బెదిరించడం కూడా చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి అధికారంలోకి వస్తే వడ్డీతో సహా లెక్క తేలుస్తామని చెప్పని భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కేటీఆర్ ఏమనాలనేటువంటి మాటని సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలని మాట సందర్భంగా కోరుతూ అసలు సిరిసిల్ల జిల్లాలో గత 10 ఏళ్లలో వారి పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమ కార్యకలాపాలపైన ల్యాండ్, శాండ్, ఇతరత్ర అంశంలో అసలు ప్రొసీజర్ లేకుండా, ఇలాంటి ఫైల్ లేకుండా అప్పనంగా తన దగ్గర పనిచేసేటువంటి వారికి ప్రైమ్ టైం లొకేషన్లలో సుమారు 1000 ఎకరాల వరకు స్థలాన్ని ఏకంగా దరిలో ఎక్కించినటువంటి అంశం, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశంలో కలెక్టర్ గారికి వస్తున్నటువంటి ఫిర్యాదుల ఆధారంగా కానీ, ఆకాశ రామన్న ఉత్తరాలే కానీ, వారికి ప్రభుత్వ భూములు ఈ విధంగా దుర్వినియోగం అయినాయని చెప్పినటువంటి అంశం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి సుమారు నేను అనుకుంటా ఒక 150 ఎకరాలు తిరిగి ప్రభుత్వం పేరిట మార్చబడి రాబో రోజుల్లో ప్రజా అవసరాలకు లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంటే తన మాటలు వింటలేడని, తను చెప్తే ఏమాత్రం సహకరించలేదని చెప్పని ఈ విధంగా బెదిరింపులు ధోరణికి ఏదైతే పోతున్నాడో ఇది సరైనది కాదన్నమాట సందర్భంగా చెబుతూ సిరిసిల్ల భూముల వ్యవహారాలపైన, ఈ ల్యాండ్, శాండ్, అవినీతి అక్రమాలపైన నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరుతున్న సిఐడి విచారణ వెంటనే జరపాలి.